వెల్కమ్ బ్యాక్. మెదక్ జిల్లా అక్కన్నపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంపీ రఘునందన్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు. కనీస పరీక్షలకు విద్యార్థులు సమాధానాలు చెప్పకపోవడంపై ఉపాధ్యాయుల తీరుపై ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతుల కోసం 12,000 కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా అభివృద్ధి కుంటుపరుస్తోందని మండిపడ్డారు. మార్చి 31 లోపు కేంద్ర నిధులతో పనులు పూర్తి చేయాలని సర్పంచులకు సూచించారు. టీచర్ అటెండెన్స్ లిస్ట్ కూడా తీసుకురండి. టీచర్స్ అటెండెన్స్ లిస్ట్ కూడా తీసుకురండి. నీకేం నచ్చిందో చెప్పు. ఏ సబ్జెక్ట్ నచ్చింది? బయోమెట్రిక్ సైన్స్ సార్. మీ ఫస్ట్ లెసన్ పేరు న్యూట్రిషన్. ఏం తెలుసు నీకు న్యూట్రిషన్ గురించి? ఆ రోజు క్లాస్కి వచ్చి మ్యాథ్స్ గురించి చెప్పిండ్రా? నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం పల్లె సీమలు బాగుండాలని, 100% ఉన్నటువంటి పల్లెల్లో రామరాజ్యం రావాలని ఒక మంచి ఆశయంతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కొన్ని మార్పులు చేర్పులను తీసుకొచ్చింది. గతంలో 100 రోజులు ఉన్నటువంటి పని దినాల్ని 125 రోజులకు పెంచడం, గతంలో పనిచేసిన తర్వాత పైసలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నుంచి వారం 15 రోజులలోనే వాళ్ళ ఖాతాలలోనే డబ్బులు వేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కొంత ఈ ఉపాధి హామీ పథకంలో బాధ్యత ఉండాలనేటువంటి ఉద్దేశంతో 90-10% ఉన్నటువంటి నిధులని 60-40% మార్చి గ్రామాలలో అభివృద్ధి అనేది కనబడే రీతి లోపల ముందుకు సాగాలనేది నరేంద్ర మోడీ గారి ఆలోచన. దాంట్లో భాగంగా ప్రతి పంచాయతీకి ఒక గ్రామ పంచాయతీ భవనం, ఓ అంగన్వాడీ భవనం, మహిళా సోదరీమణులు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు ఎక్కువైనాయి కాబట్టి ఒక వివో భవనం, దాంతోపాటు కొత్తగా రైతన్నలు పండించినటువంటి పంటను స్టోరేజ్ చేసుకోవడానికి ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ కోసం ప్రతి పంచాయతీకి ఒక 15 లక్షల రూపాయలతోటి ఒక గోదాముని ఇవ్వడం, స్కూళ్ళకి కాంపౌండ్ వాళ్ళు లేకపోతే కాంపౌండ్ వాళ్ళు ఇవ్వడం, అంగన్వాడీలో కాంపౌండ్ వాళ్ళు లేకపోతే కాంపౌండ్ వాళ్ళు ఇవ్వడం, ఇట్లా జాతీయ ఉపాధి హామీ పథకం లోపల మార్పులు తీసుకొచ్చి పల్లెలు పట్టణాల్లాగా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక లక్ష్యంతో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తుంటే పథకంలో సలహాలు సూచనలు ఇవ్వడానికి చేతగాని కాంగ్రెస్ పార్టీ నల్ల బ్యాడ్జీలు, ధర్నాలు, రాస్తారోకోలని రకరకాల పనులు చేస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం పల్లె సీమలు బాగుండాలని 180% ఉన్నటువంటి